అందరికీ నమస్తే అండి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పని సోషల్ మీడియాలో విపరీతంగా అయితే చర్చనీయాంశంగా వస్తుంది. అదేంటంటే ఎవరైతే అటవీ శాఖ సిబ్బంది అంటే ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక టోల్గేట్ అనేది ఉంటుంది. శ్రీశైలం రూల్స్ ప్రకారం ఏంటంటే రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీశైలం అడవుల్లోకి వెహికల్స్ ఏవి కూడా ఎలో చేయరు. అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు మరి వాళ్ళ అనుచరులతో ఏదో పని ఉందని చెప్పేసి వెళ్తూ ఉంటే ఆ టోల్ ప్లాజా దగ్గర అటవీ శాఖ సిబ్బంది ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి కాన్వేని ఆపడం, ఈ టైంలో వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే దాన్ని ఆగ్రహంగా తీసుకున్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కూడా అటవీ శాఖ సిబ్బందిని అక్కడే కొట్టడం, అది సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం, వాళ్ళని బెదిరించడం, బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం, ఇవన్నీ చేయడం జరిగింది. అక్కడితో కాకుండా వాళ్ళ ఎవరైతే అటవీ శాఖ సిబ్బంది ఉంటారో వాళ్ళని ఆ వెహికల్స్లో ఎక్కించుకొని రాత్రంతా అడవంతా తిప్పుతూ ఒక గెస్ట్ హౌస్లో వాళ్ళ ముగ్గురిని బంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాకీ టాకీలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా తీసుకొని వాళ్ళని ఉదయం వదిలేశారని చెప్పేసి అటవీ శాఖ సిబ్బంది అయితే ప్రెస్ మీట్ పెట్టి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా మా మీద దౌర్జన్యం చేశారని చెప్పేసి దీన్ని పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖ సిబ్బంది ఆయన కిందకి వస్తుంది కనుక ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు ప్రెస్ ముందు చెప్పడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఏంటంటే ఒకరోజు తర్వాత ఒక్కొక్క విషయం అనేది ఒక్కొక్కటిగా ఈ కూటమి ఎమ్మెల్యేల అహంకార భావన ప్రజలకు తెలుస్తాం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారని చెప్పేసి ఒక కథనం కూడా రావడం జరిగింది. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విషయమైనా సరే నిన్న కాకముందు జరిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి మీద చేసినటువంటి ఆడియో సంబంధించినటువంటి దాని మీద కూడా సీరియస్ అవ్వారని చెప్పేసి వాళ్ళ మీడియా ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. దీని మీద కూడా సీరియస్ అయ్యారని చెప్పేసి ఓన్లీ మాటల వరకే పరిమితం చేస్తా ఉన్నారు. అటవీ శాఖ సిబ్బంది ఏంటంటే మేము కూడా ప్రభుత్వం నియమించినటువంటి అధికారులమే, మా మీద చేసుకొని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆయన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి అటవీ శాఖ సిబ్బంది అధికారులు అయితే ప్రెస్ ముందుకు రావడం, చెప్పడం, ఇవన్నీ జరుగుతాం. నిజంగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు కరప్షన్ ఏ విధంగా జరుగుతూ ఉందో మనం చూస్తా ఉన్నాం. పైనుంచి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సరిగా ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టలేకపోతా ఉన్నారో ఏంటో మనకు తెలియదు, కానీ ఎక్కడ చూసినా సరే ఎమ్మెల్యేలు అహంకార భావంతో వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పనులు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అయితే కనపడతలేదు.